1000 కోట్ల రూపాయల అక్రమాలు. జీఎస్టీలో భారీ అవకతవకలకు పాల్పడిన డీలర్లు. దొంగ ట్యాక్స్ ఇన్వాయిస్లతో ఐటీసీ క్లెయిమ్. వస్తు సరఫరా లేకపోయినా జరిగినట్లు బురిడి. ఇతర రాష్ట్రాల డీలర్లతో కుమ్మక్కు. జిఎస్టీఆర్ 3B రిటర్న్లు ఫైల్ చేయని వైనం. సాఫ్ట్వేర్లో ఐజీఎస్టీ అక్రమాలను గుర్తించే మాడ్యూల్ లేదు. ఆ మాడ్యూల్ లేకుండా చేశారంటూ ఇద్దరు అధికారులకు మెమోలు. వాణిజ్య పన్నుల అధికారుల లోతైన విచారణ అంటూ ఒక వార్తను చూస్తున్నాం. వస్తు సేవల పన్ను జీఎస్టీలో భారీ అక్రమాలు అవకతవకలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలోని కొందరు డీలర్లు ఎలాంటి వస్తువులు విక్రయించకపోయినా విక్రయించినట్టు దొంగ ట్యాక్స్ ఇన్వాయిస్లు సృష్టించారు. సో ఈ అంశం పైన మాట్లాడడానికి జీఎస్టీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్ అయినటువంటి కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ సార్ 1000 కోట్ల అక్రమాలు ఈ కమర్షియల్ ట్యాక్స్ దాంట్లో జీఎస్టీలో భారీ అవకతవకలకు పాల్పడినట్టుగా డీలర్లు చెప్తా ఉన్నారు. ఏంది సార్ ఇది? అసలు జిఎస్టీ వచ్చిన తర్వాతనే జీరో వ్యాపారం ఎక్కువైపోయింది. జీఎస్టీ వచ్చిన తర్వాతనే ఈ ఇంతకుముందు జిఎస్టీ అంటే జనరల్ గూడ్స్ ట్యాక్స్ అనేది ఒకటి ఉండే ఫస్ట్ మనకు ఏపీ జిఎస్టీ అని, ఆంధ్రప్రదేశ్ జనరల్ సర్వీస్. అది తర్వాత దాన్ని వ్యాట్ కింద తీసుకొచ్చింది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఈ జిఎస్టీ మొత్తం భారతదేశ వ్యాప్తంగా అందరినీ రాష్ట్రాలను ఒప్పించి తీసుకొచ్చారు. దీని మీద సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడం, ఎక్కడికక్కడ జీరో అత్యధికంగా అయిపోయింది. ఇప్పుడు 1,40,000 కోట్ల ఆదాయం, 1,60,000 కోట్ల ఆదాయం వస్తుంది మొత్తం రాష్ట్రం భారతదేశంలో కూడా. దీన్ని అరికట్టినట్టయితే 2,50,000 కోట్లు వస్తాయి ఈ జీరో దందా. మరి రాష్ట్రంలో కూడా అసలు ఈ వ్యాపారులు ఎట్లా ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేసుకుంటారు? వ్యాపారులు అధికారులతోటి కుమ్ముక్కై సీఫారాలు, తర్వాత వే బిల్లులు ఇవన్నిటినీ అక్రమంగా మార్గంలో తీసుకోవడం, ఆన్లైన్లో తీసుకునే ఫెసిలిటీ కల్పించడం, సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడం. దీనివల్ల దాదాపు రాష్ట్రానికి 5,000 కోట్ల నుంచి 10,000 కోట్లు మాత్రం నెలకు లాస్ అయ్యే విధానంగానే నడుస్తుంది ఇక్కడ. అంటే తెలంగాణ రాష్ట్రంలో జిఎస్టీకి ఎంత ఇబ్బంది, అంటే ఎంత జిఎస్టీ పక్కదారి పడతా ఉందంటారు సార్? దాదాపు 5,000 నుంచి 10,000 కోట్లు పక్కదారి పడుతుంది పర్ మంత్ 5 నుంచి 10,000 కోట్లు. అధికారులతోటి జీరో వ్యాపారులు కుమ్ముక్కై సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులు నియమించుకోమని జీవో తీసినప్పటికీ తెలంగాణలో కూడా జిఎస్టీ నోడల్ ఆఫీసర్ని ఇంతవరకు కూడా నియమించలే. ఒక నోడల్ ఆఫీసర్ నియమించండి, ఒక రిటైర్డ్ అధికారులని అనుభవజ్ఞులైన చేయమని కూడా జీవో ఇచ్చారు. దాదాపు మన తెలంగాణ ఆంధ్రాలని ఈ జీరో వ్యాపారం జిఎస్టీలో జరుగుతుంది. ఇది ఇంతకుముందు ఎలక్షన్ కంటే ముందు ఇప్పుడున్న కమిషనర్ గారు అప్పుడు అన్ని మెమోలు తయారు చేసి కూడా పెట్టారు ఆ అవినీతి అధికారులకు. కానీ మేము ఆ లీడర్ను ఈ లీడర్ పట్టుకున్నాం అని చెప్పేసి తప్పించుకున్నారు. సో ఇది అరికడితే కొంత చాలా డబ్బు వస్తుంది, అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి రెండింటికి వస్తుంది. అరికట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి సార్? ఎలాంటి అంటే సక్రమంగా డీలర్లకు అధికారులకు నేరు ప్రత్యక్ష సంబంధాలు ఉండాలి. అధికారుల చేతిలో పట్టినే ఈ సిఎస్టీ వే బిల్లు కానీ, జిఎస్టీ వే బిల్లు కానీ, రవాణా ధృవీకరణ పత్రాలు కానీ, ఈ తర్వాత సీఫారాలు కానీ, ఏవి కానీ అనేక పత్రాలు కానీ డీలర్లు ఏ బిజినెస్ చేస్తున్నారు, ఎలాంటి చేస్తున్నారు, ఎట్లా రిఫండ్ కూడా అక్రమ వ్యాపారులకు ఇవ్వడం జరిగింది. రీఫండ్ నేరుగా వ్యాపారస్తులకు ఈ జిఎస్టీలో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది. కానీ వాళ్ళు సరైన ధృవీకరణ లేకుండానే ఇస్తున్నారని కూడా రూఢ్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న శ్రీదేవి గారు చాలా కొంచెం నిక్కచ్చిత మనిషి, తెలంగాణకు సంబంధించిన వాళ్ళ తమ్ముడు కూడా ఐపీఎస్ ఆఫీసరు. ఆ మేడం వచ్చిన తర్వాత ఇప్పుడు అరికట్టబడుతుంది. ఇంతకుముందు సరైనటువంటి పర్యవేక్షణ లేకుండే. థ్యాంక్ యూ సో మచ్. అది జిఎస్టీలో కనుక మనం అక్రమాలను అరికట్టగలిగితే, జిఎస్టీలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దగలిగితే తెలంగాణ రాష్ట్రంలో నెలకు 5,000 కోట్ల ఆదాయం ఉంటుంది. అక్రమంగా తరలిపోతున్న ఆదాయం నెలకు 5,000 నుంచి 10,000 కోట్ల వరకు ప్రభుత్వ ఖాతాలో జమ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు.